my channel Premise Ladies Multi Special. This is Pramila. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే వీడ్ సెన్సిటివ్ టచ్ ట్రిమ్మర్. ఈ ట్రిమ్మర్ని యూజ్ చేసి మనం ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి, అలాగే మన ఫేస్ మీద ఉన్న హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. దీనికంటే ముందు మీకు నా పిల్లల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, హీ ఈజ్ మై సన్ సన్నీ, షీ ఈజ్ మై డాటర్ ప్రైజీ. హాయ్ చెప్పండి. హాయ్ సన్నీ, ప్రైజీ ఎలా ఉన్నారు మా పిల్లలు? ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడ్ సెన్సిటివ్ టచ్ ట్రిమ్మర్ గురించి మీకు చెప్పబోతున్నాను. నేను దీని బాక్స్ ఎలా ఉంటుంది, నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 1100కి నాకు ఆఫర్లో వచ్చింది. నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసేసాను, అందుకని మీకు ఫ్రంట్ స్టిక్కరింగ్ పోయింది. మీకు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. అది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ ఇమేజ్ చూస్తే మీకు అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. పార్లర్లో ఐబ్రోస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, అలాగే థ్రెడ్డింగ్తో ఐబ్రోస్ చేయించుకుంటే మనకి పెయిన్ వస్తుంది బాబోయ్ అనుకునే వాళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అలాగే దీంతో మనం చాలా జాగ్రత్తగా ఐబ్రోస్ చేసుకోవాలి, లేదంటే ఐబ్రోస్ షేప్ మొత్తం మారిపోతుంది. సో కేర్ఫుల్గా యూజ్ చేయాలి దీన్ని. ఇది ఇలా ఉంటుంది, దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది, పెన్న టైప్ ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకు ఒక బ్యాటరీ ఇస్తారు, ఏ బ్యాటరీ అని. నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకి ఇంకోటి ఉంటుంది. అది ఎలా యూజ్ చేయాలో మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా 0, 1 ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ 0 అంటే ఆఫ్లో ఉంటుంది, 1లో పెడితే రన్ అవుతుంది. సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. 0లో పెడితే ఆఫ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత బ్యాటరీని ఇందులో ఉంచకూడదు, దీని నుండి బ్యాటరీని తీసేయాలన్నమాట. మళ్ళీ యూజ్ చేసేటప్పుడు పెట్టుకుని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను దీంతో ఐబ్రోస్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, దీంతో ఎప్పుడు ఐబ్రోస్ చేసుకోకండి. దీంతో ఐబ్రోస్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇవి ఉంటాయి కదా ఐలాషెస్తో కూడా మొత్తం కట్ అయిపోతాయి. సో ఈ షేడ్ని ఎప్పుడు ఐబ్రోస్ చేసేటప్పుడు యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫేస్ మీద, ఫోర్ హెడ్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి మాత్రమే ఈ షేడ్ని యూజ్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ చాలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి, కానీ ఫోన్లో క్లారిటీ లేదు.
సో చూసారు కదా, నేను ఐబ్రోస్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చింది, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇది. అలాగే ఈ షేడ్ని యూజ్ చేసి ఫోర్ హెడ్ మీద హెయిర్ ఇలా చూసారా, చాలా హెయిర్ వచ్చింది, చాలా హెయిర్ వచ్చింది దీనికి. మనకి ఈ బ్రష్ కూడా ఉంటుంది. మనకి హెయిర్ ఎక్కువ వచ్చినప్పుడు వీటిని ఈ బ్రష్తోనే క్లీన్ చేయాలన్నమాట. బ్రష్తోనే క్లీన్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ లిప్ స్పైన్ చేస్తున్నాను. నేను ఫేస్ మీద ఉన్న హెయిర్ ఐబ్రోస్ కూడా చేసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది. మొత్తం నా ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా పోయింది. అలాగే ఐబ్రోస్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఐబ్రోస్ కూడా మంచి షేప్ వచ్చింది. ఎలాంటి ర్యాషెస్ కూడా రాలేదు. చాలా స్మూత్గా ఉంది. ఐబ్రోస్ థ్రెడ్తో చేయించుకోవడం భయం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంది. అలాగే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే ఐబ్రో షేడ్ మొత్తం మారిపోతుంది, షేప్ మొత్తం మారిపోతుంది. చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయొద్దు అనుకుంటే మనకి క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ని పెట్టేసుకుని క్యాప్ దీన్ని పెట్టేసుకుని మనం యూజ్ చేయొచ్చు. కానీ నేను ఈ క్యాప్ తీసి యూజ్ చేస్తున్నాను. సో చూడండి, చాలా హెయిర్ వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. చాలా హెయిర్ వచ్చింది. ఈ హెయిర్ని నేను బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. దీన్ని మనం అండర్ ఆర్మ్ ఏరియాస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని యూజింగ్ అయిపోయిన తర్వాత మనం క్యాప్ తీసి దీన్ని ఫిట్ చేసేయాలి. ఫిట్ అయిన తర్వాత ఇక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 0 తర్వాత ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఇలా తిప్పితే ఇది మనకి ఈజీగా వచ్చేస్తుంది. బ్యాటరీని రిమూవ్ చేసేయాలి. ఎప్పుడు యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా బ్యాటరీలో ఇందులో ఉంచకూడదు, తీసేయాలి. తీసి మళ్ళీ మనం 0లో పెట్టేసి క్యాప్ ఉంటుంది, క్యాప్ కింద పెట్టేసి ఇలా పెట్టేసి క్యాప్ మనకి పౌచ్ ఉంటుంది. ప్యాకింగ్లోనే వస్తుంది పౌచ్ కూడా. మనం అన్నీ ఇందులో వేసేసి ఇలా ఇందులో పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకుని ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళొచ్చు. చాలా ఈజీ. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, లేదంటే మన ఐబ్రో షేప్ మొత్తం మారిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా మనం దీన్ని యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 1100 రూపీస్కి ఆఫర్లో తీసుకున్నాను. అలాగే ఇంకా తక్కువలో కూడా వస్తాయి, కానీ వీట్ కాదు.
350, 370, 380 అలా వస్తాయి. నేను ఒకసారి అలా తీసుకున్నాను కానీ సరిగా నాకు వర్క్ చేయలేదు. నేను మళ్ళీ రిటర్న్ చేసి 1100 రూపీస్కి వీట్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.